నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రాయలసీమ ఇప్పుడు కరువు సీమ గాని ఒకప్పుడు రతనాల సీమ. రాయల కలంలో రతనాలు రాసులుగా పోసి అమ్మేవారని చెబుతుంటారు. కాలక్రమేణా అది కరువు సీమగా మారింది. వర్షాభావంతో ఈ ప్రాంతంలో కరువు విలయ తాండవం చేస్తున్న భూగర్భంలో విలువైన వజ్రాలు, బంగారు నిక్షేపాలు అప్పటి పేరును సార్థకం చేస్తున్నాయి. కర్నూలు, అనంత జిల్లాలో డైమండ్స్ కోసం భారీ ఎత్తున పొలాల్లో వేట సాగిస్తున్నారంటే నిక్షేపాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించవచ్చు. వజ్రాల వేటకు మీరు రెడీనా? అయితే ఈ స్పెషల్ ఫోకస్ చూసేద్దాం. సాధారణంగా ఎక్కడైనా వర్షం పడితే రైతులు పంట సాగు చేయడానికి దుక్కులు చేస్తారు. కానీ రాయలసీమ జిల్లాలో వర్షం పండిందంటే చాలు గ్రామాలకు గ్రామాలు పంట చేలపై వెతుకులాట ప్రారంభిస్తారు. ఎందుకో తెలుసా? వజ్రాల కోసం. ప్రస్తుతం అక్కడ అదే జరుగుతోంది. కర్నూలు జిల్లా పత్తికొండ ప్రాంతాల్లోని పొలాలు జనంతో కళకళ్లాడుతున్నాయి. అదృష్టం కొద్దీ ఎవరికైనా విలువైన వజ్రం దొరికిందంటే చాలు కరువు ప్రాంతంలో ఆ ఇంట ధనలక్ష్మి నాట్యమాడినట్టే. దారిలో ఓ రూపాయి కాయిన్ కింద కనిపించిందంటేనే మనం టక్కున తీసుకుని జేబులో వేసుకుంటాం. అలాంటిది కాళ్ల కింద వజ్రాలే ఉన్నాయంటే మనసు ఊరుకుంటుందా? వేరే పనులపై ధ్యాస ఉంటుందా? అందుకే అక్కడి రైతులు, జనం సాగు పనులు, సొంత పనులు మానుకుని వజ్రాల వేట సాగిస్తున్నారు. కర్నూలు జిల్లాలో తొగ్గలి, మద్దికెర మండలాల్లో జోరుగా డైమండ్స్ కోసం అన్వేషణ చేస్తున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా చిన్న పెద్ద అందరూ పొలాల్లో ఏదో వెతుకుతున్న దృశ్యాలే కనిపిస్తాయి. స్థానికులే కాదు, అనంతపురం, కడప, చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి వచ్చి కొన్ని రోజుల పాటు ఇక్కడే మకాం వేస్తారు. అదృష్టం పండిందంటే లక్షల రూపాయలు తీసుకుని ఇంటికెళ్తారు. లేదంటే ఇలా పొలాల్లో వెతుకుతూనే ఉంటారు. కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలున్నాయనే విషయాన్ని గనులు, భూగర్భ శాఖ నిర్ధారించింది. తొగ్గలి, మద్దికెర మండలాల్లోని గ్రామాల్లో తరచూ వజ్రాలు లభ్యమవుతున్నాయి. వజ్రాలు, బంగారు నిక్షేపాలపై గత కొన్నేళ్లుగా పరిశోధన జరుగుతోంది. ఈ ప్రాంతంలో కింబర్ లైట్ పైప్ లైన్ ఉందని గనులు, భూగర్భ శాఖ చెబుతోంది. విదేశీ సంస్థలు కూడా ఇక్కడ నిక్షేపాలపై పరిశోధన చేశాయి. ప్రస్తుతం జియో మైసూర్ అనే సంస్థ పరిశోధన కొనసాగిస్తోంది. తొగ్గలి మండలంలో 597.82 హెక్టార్లను లీజుకు తీసుకుని పరిశోధన చేస్తున్న జియో మైసూర్ సంస్థ 2013 నుంచి డ్రిల్లింగ్ జరుపుతోంది. భూగర్భంలో 180 మీటర్ల లోతున నిక్షేపాలున్నట్టు అంచనాతో డ్రిల్లింగ్ చేసి నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపుతోంది. కొన్ని వందల ఎకరాలను రైతుల నుంచి లీజుకు తీసుకుంది. ఎకరాకు 15,000 చొప్పున కౌలు చెల్లిస్తోంది. పరిశోధనలో లాభసాటిగా తేలితే ప్రైవేటు భూములను కొనుగోలు చేసేందుకు సంస్థ కసరత్తు చేస్తోంది. ఈ కాలం ఈ సీజన్లో వర్షాలు పడిన తర్వాత ఈ పొలాలలో విలువైనటువంటి వజ్రాలు దొరుకుతాయని చెప్పేసి మేము ప్రముఖులు చెప్పడం ద్వారా అది విని దాన్ని కూడా పరిశీలిస్తాం, లేదో ఒకసారి చూసేద్దామని చెప్పేసి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడైతే దూర ప్రాంతం నుంచి సంఖ్యంగా అధికంగా రాలేకపోయినా కానీ కొద్దిమంది మాత్రం వచ్చి ఇక్కడ ఈ పొలాలలో వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇది కూడా ఈ కరువు ప్రాంతంలో కూడా ఇటువంటి వజ్రాలు దొరకడం అనేది చాలా అరుదైన విషయమే. ఈ ప్రాంతంలో బంగారు, వజ్రాల నిక్షేపాలు ఏ మేరకున్నాయి, వీటిని బయటకు తీసి ప్రాసెసింగ్ చేసి ఉత్పత్తి చేయడానికి అయ్యే వ్యయం ఎంత, అందులో వచ్చే లాభం ఎంత అనే అంశాల ఆధారంగా ఇక్కడ పరిశోధన కొనసాగుతోంది. నిక్షేపాలను పరిశీలించి అధ్యయనం చేసేందుకు మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీ కూడా ప్రైవేటు పరిశోధన సంస్థలో అధికారి హోదాలో ఈ ప్రాంతాన్ని అనేకసార్లు సందర్శించారు. గతంలో ఆస్ట్రేలియాకు చెందిన దక్కన్ మైనింగ్ కంపెనీ, డెబీర్స్ కంపెనీ కూడా ఈ ప్రయత్నాలు చేశాయి. తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని వారు పడుతున్న ప్రయాస ఒక్కోసారి నిజంగా వారి జీవితాన్నే మార్చివేస్తుంటుంది. అయితే వజ్రాలు లేదంటే రంగురాళ్లు, వీటి కోసం ఆశగా వారు వేట సాగిస్తూనే ఉంటారు. ఒక ప్రాంతాన్ని ఎంచుకొని తవ్వకాలు జరుపుతుంటారు. సేకరించిన రాళ్లను ల్యాబ్లో పరీక్షించిన అనంతరం ఏజెంట్లకు, వ్యాపారులకు అమ్ముతుంటారు. ఏటికేడాది వజ్రాల వేట కోసం వస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతూనే ఉంది. డైమండ్స్ కోసం ఓవైపు స్థానికులు, పొరుగు జిల్లాల నుంచి వచ్చిన వారు అలుపెరగకుండా అన్వేషణ సాగిస్తున్నారు. బంగారు, వజ్రాల నిక్షేపాల కోసం పరిశోధనలతో
కర్నూలు జిల్లా తొగ్గలి, మద్దికెర మండలాల్లో భూముల ధరలు కూడా పెరిగిపోయాయి. గతంలో ఎకరా మహా అయితే ₹1,00,000 ధర కూడా లేదు. ప్రస్తుతం ఎకరా 20 లక్షలైనా అమ్మేందుకు రైతులు ముందుకు రావటం లేదు. జియో మైసూరు సంస్థ పరిశోధన పూర్తయి ఉత్పత్తి ప్రారంభిస్తే ఎకరాకు 50 లక్షలైనా వస్తుందనే అభిప్రాయంతో రైతులున్నారు. 3 రోజులైంది. ఉన్న డబ్బులు మనీ కాస్త అయిపోయినాయి. ఏంది ఇక్కడ ధనలోని ₹30 భోజనం తిని పోతున్నాము. మరి ఉన్న డబ్బులన్నీ చేసుకొని వెళ్ళిపోతున్నాము. మరి అన్న దొరికిద్దని ఎవరికైనా ఆశ అనేది ఉంటుంది కదా. ఆ చెప్పున వచ్చాము, మాకు నిరాశ అయిపోతుంది. కానీ దొరికే వాళ్ళకి దొరుకుతున్నాయి, కానీ మనకేం దొరకట్లేదు. దొరకంది ఇంక మేమేం చెప్పాము. ఏదో అందరూ దొరుకుతాయి అంటే మేము కూడా ఆ చొప్పున వచ్చాము. ఏదంతా దొరికింది అదంతా పేపర్ తవ్వాలి. ఎవరు అదృష్టం కొంది వాళ్ళకి దొరికిద్ది. అది మేము 4 కలిసి వచ్చాము, ఎత్తుకుతున్నాం. ఈరోజే మేము పొద్దున ఉదయం దిగాము ఇక్కడ. వజ్రాలు మాత్రం విస్తారంగా లభించే ప్రాంతాల్లో ఆశావహులు రోజుల తరబడి గడుపుతున్నారు. తొగ్గలి, మద్దికెర మండలాల్లో నిత్యం వజ్రాలు దొరికిన సమాచారం వస్తూనే ఉంటుంది. తొలకరి వర్షాలు కురవగానే వజ్రాల వేట ప్రారంభమవుతుంది. వర్షాలకు భూమిలోని రాళ్లు, మట్టి తొలగిపోయి బయటకొస్తుంటాయి. స్కూల్లో అన్నం పెడుతున్నారు, తింటున్నాం. 4 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మాకు ఆశ అన్నది ఇంకా దొరుకుతుంది అని జేబులు ఆడుకుంటున్నాం. మా దగ్గర ఇచ్చిన పైసలు తెచ్చినవి కూడా అయిపోయింది. పైసా కూడా లేదు మా దగ్గర. ఏమన్నా దయచేస్తే మాకు కసిని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. ఈ ప్రాంతాల్లో మెరుస్తున్న రాళ్ల కోసం జనం నానా తంటాలు పడుతుంటారు. సుదూర ప్రాంతాలకు చెందిన వారు అక్కడే బస ఏర్పాటు చేసుకుని మరీ వజ్రాల వేట కొనసాగిస్తుంటారు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ధాన్యం, డబ్బులు అయిపోయి ఒట్టి చేతులతో తిరిగి వెళ్లేవాళ్లు కోకొల్లలు. మాది పులివేదన సార్. ఏదో కొన్ని తరాల నుంచి ఇక్కడ వజ్రాలు దొరుకుతాయని చెప్పేసి చెప్పడంతో మేము కూడా విన్నాం సార్. విన్న తర్వాత మా కుటుంబ పరిస్థితి బాగలేక ఏదో పిల్లల ఆదరవు కోసం వచ్చి ఎత్తుకుతున్నాం సార్. వచ్చి 12 రోజులు అయింది, కానీ ఇంతవరకు ఏమీ మాకు కంట పడలేదు. దొరికినాయి ఊర్లో వాళ్ళకు, వజ్రాలకు వచ్చిన వాళ్ళకు అని చెప్పేసి అది టాక్ వచ్చింది సార్. ఏదో మాకు ఆశ, తెచ్చిన డబ్బులు అయిపోయినా కూడా ఈ ప్రకారంగా ఏదో మా తిప్పలు మేము పడి అచ్చులున్నా పొచ్చులున్నా వానకు ఎండకు ఈ విధంగా అవసరపడి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం సార్. అదృష్టం వరించి వజ్రాలు దొరికి లక్షలు దక్కించుకున్న వారు మరికొందరు. వర్షాకాలం వచ్చిందంటే వారికి పండగే. వ్యవసాయేతర పనులు వదులుకొని డైమండ్స్ వేట మొదలు పెడతారు. కడప, అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల నుంచి వస్తున్న ప్రజలు వజ్రాల కోసం వేట సాగిస్తున్నారు. గిద్దలూరు సమీప అటవీ ప్రాంతంలోకి ప్రవేశించి కష్ట నష్టాలకు వెరవకుండా వెతుకుతూ ఉంటారు. వజ్రం దొరికిందనే సమాచారం రాగానే ఏజెంట్లు వారి వద్దకు వాలిపోతారు. వజ్రం కొనుగోలు చేసేందుకు కర్నూలు జిల్లా గుత్తి, పెరవలిలో వ్యాపారులున్నారు. వజ్రాల వ్యాపారులు గ్రామాల్లో కొందరు ఏజెంట్లను నియమించుకున్నారు. డైమండ్ దొరికిన వారిని వ్యాపారుల వద్దకు తీసుకువెళ్లి రేటు కుదిరిస్తారు. వజ్రం బాగా విలువైందైతే వ్యాపారులే వారి వద్దకు వెళతారు. వ్యాపారుల మధ్య పోటీ పెరిగితే బహిరంగ వేలం వేస్తారు. ₹1,000 నుంచి ₹20 లక్షల వరకు వజ్రాలు కొనుగోలు చేస్తారు. వజ్రాల విలువపై స్థానికులకు అవగాహన లేకపోవడంతో వ్యాపారులు తక్కువ మొత్తానికి కొనుగోలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వజ్రాలు దొరికిన వారికి వ్యాపారులపైనే నమ్మకం. అమ్మగా వచ్చిన డబ్బును వ్యాపారుల వద్దే ఉంచితే వడ్డీతో సహా చెల్లిస్తారు. అదే ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇస్తే దానిని స్వాధీనం చేసుకుని పైసా ఎవరనే అభిప్రాయంతో వారు అధికారులకు చెప్పకుండా విక్రయిస్తారు. జొన్నగిరి వద్ద కొద్ది రోజుల క్రితం ఒకరికే 2 వజ్రాలు దొరికినట్టు సమాచారం. ఒక వజ్రం 18 లక్షలకు, మరో వజ్రం ₹2.5 లక్షల విక్రయించారనే వాదనలు వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో ఏదో వజ్రాలు దొరుకుతున్నాయంటే వచ్చాము. మేము పొద్దున వచ్చి దిగాము. మేము అక్కడ ఏరేసాడ దిగితే ఆడ ఒక ఆయనకి దొరికిందన్నారు. రాత్రి నిన్న దొరికిందంట. నిన్న దొరికితే 10 లక్షలకి బేరం అయితే ఇవ్వలేదంట. వేరే సాట అమ్మని చెప్పి తీసుకెళ్ళాడు. ఏదో అందరూ దొరుకుతాయి అంటే మేము కూడా ఆ చొప్పున వచ్చాము. ఏదంతా దొరికింది అదంతా పేపర్ తవ్వాలి. ఎవరు అదృష్టం కొంది వాళ్ళకి దొరికిద్ది. అది మేము 4 కలిసి వచ్చాము, ఎత్తుకుతున్నాం. మా కుటుంబ పరిస్థితి బాగలేక ఏదో పిల్లల ఆదరవు కోసం వచ్చి ఎత్తుకుతున్నాం సార్. వచ్చి 12 రోజులు అయింది, కానీ ఇంతవరకు ఏమీ మాకు కంట పడలేదు. దొరికినాయి ఊర్లో వాళ్ళకు, వజ్రాలకు వచ్చిన వాళ్ళకు అని చెప్పేసి అది టాక్ వచ్చింది సార్.
ఏదో మాకు ఆశ తెచ్చిన డబ్బులు అయిపోయినా కూడా ఈ ప్రకారంగా ఏదో మా తిప్పలు మేము పడి అచ్చులున్నా పొచ్చులున్నా వానకు ఎండకు ఈ విధంగా అవసరపడి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం సార్. కృష్ణా, గుంటూరు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి వచ్చిన వారు ఇప్పటికే పెద్ద ఎత్తున వజ్రాల వేటలో పడ్డారు. ఏటా ఈ సీజన్లో వజ్రాలు వెతికేందుకు వస్తుంటారు. 2-3 వారాలు ఇక్కడే ఉండి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. స్కూల్ ఆవరణలోనో సత్రంలోనో బస చేస్తారు. దొరుకుతాయని ఆ జనాలు చాలామంది వచ్చి వెతుకుతున్నారు వాళ్ళే. అలాగే మేము కూడా చూసిపోదామని ఇట్లా దగ్గరే మా ఊరు పేపలి నుంచి ఇట్లా వచ్చి చూసుకొని పోతున్నాం అన్నమాట. వర్షం వచ్చినప్పుడు మరుసటి దినము కనిపిస్తాయని చెప్పినారు కొంతమంది. అలాగే చాలామంది వస్తుంటారు. అలాగే మేము కూడా వచ్చినాం అట్లా. సమ్మర్ కదా ఎట్లా ఉద్దగా అవకాశాలు లేవు, దానికోసం ఇది చూసుకుంటున్నాం అన్నమాట. మేము అద్దెంకి నుంచి వచ్చాము. మా ముందే ఇంతకుముందు ఒక ఆయనకు దొరికింది, 10 లక్షలు బేరం చేశారు. వాళ్ళు ఇంకో సాట అమ్ముదామని వెళ్ళారు. ఇంకా మాకు ఆశ పెరిగేసరికి ఎదుగుతా ఉన్నాం. మరి దొరికిద్దా లేదా ఇంకా అదృష్టం బట్టి. ఇక్కడ చాలా మంది వచ్చారు, మాకు ఇంకా అటు సైడ్ వెళ్ళే ఎదుగుతా ఉన్నారు. ఎవరికి దొరికిద్దే చెప్పలేము. మొత్తం మీద కర్నూలు జిల్లాలో కరువు విలయతాండవం చేస్తున్న భూగర్భంలో వేల కోట్ల విలువ చేసే వజ్రాలు, బంగారం నిక్షిప్తమైంది. ప్రభుత్వం అధ్యయనం చేసి వజ్రాలు, బంగారం వెలికితీసే ప్రక్రియ ప్రారంభిస్తే భూముల ధరలు పెరగడంతో పాటు ఉపాధి లభిస్తుందనే ఆశ స్థానికుల్లో ఉంది. రత్నగర్భ అనంతపురం జిల్లాలోనూ వజ్రాల వేట ఏళ్ల తరబడి కొనసాగుతోంది. నిక్షేపాలు ఉన్నట్టు గనులు, భూగర్భ శాఖ ఎప్పుడో గుర్తించినా ఆశించిన స్థాయిలో ఈ ప్రాంతంలో పరిశోధనలు జరగడం లేదు. ఈ వ్యవహారం వెనుక అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కొన్ని వజ్రాల కంపెనీల వ్యూహం ఉందన్న వాదనలు కూడా ఉన్నాయి. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వజ్రాలకు ప్రసిద్ధి. గుత్తి, గొంతకల్లు, తుగ్గలితో పాటు పత్తికొండ, జొన్నగిరి తదితర ప్రాంతాలు కూడా వజ్రాల నిక్షేపాలకు పెట్టింది పేరు. దీంతో వజ్రకరూరు కేంద్రంలో బ్రిటిష్ కాలంలోనే వజ్రాల పరిశోధన స్థానం ఏర్పాటు చేశారు. పొలం గట్ల వెంట రాత్రింబవళ్లు వందలాది మంది ఉపాధిని కూడా వదిలి ఇక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. తరచుగా వారికి రంగురాళ్లు దొరకడమే ఈ పరిస్థితికి కారణం. ఇతర ప్రాంతాల నుంచి కూడా రంగురాళ్ల కోసమే వేటకొస్తుంటారు. అమెరికా దేశంలో వైట్ హౌస్లో కూడా మా పేరు అనేది వజ్రకరూరు, వజ్రం అనేది అక్కడ స్థిరంగా రాయబడిందంట అనేది పేపర్లో. కానీ మేము పేపర్ ద్వారా చూసాము, విన్నాము కూడా. అదేవిధంగా మా నిరుద్యోగ సమస్యకి ఈ ధనం అనేది మా దగ్గర లేదు కాబట్టి, మాకెవరు సహాయం చేయరు కాబట్టి, ఈ రూపకంగా వజ్రం రూపకంగా అయినా మాకు ధనం వస్తుందనే ఉద్దేశంతో ఈ పొలాల వెంట. అయితే ఈ ప్రాంతంలో నిక్షేపాలున్నట్లు గనులు, భూగర్భ శాఖ గుర్తించినా ఆశించిన స్థాయిలో పరిశోధనలు జరగటం లేదు. ఈ ప్రాంతంలో వజ్రాల అన్వేషణకు అంతర్జాతీయంగా వజ్రాల వ్యాపారంలో గుర్తింపు పొందిన డిబీర్స్ కంపెనీకి ప్రభుత్వం 15 ఏళ్ల కిందట అనుమతిచ్చింది. అయితే ఏడాది పాటు పరిశోధనలు చేసిన ఆ కంపెనీ ఆ తర్వాత పట్టీ పట్టనట్టుంది. ఈ వజ్రకరూరు గ్రామంలో భారీ ఎత్తున వజ్రాలు దొరికేది వాస్తవమే. కానీ ఈ వజ్రకరూరు అంటే ఢిల్లీ వరకు ఫేమస్సే. కానీ ఈ వజ్రకరూరు గ్రామస్తులు అయితేనేమి, వజ్రకరూరు మండల వీళ్ళైతేనేమి ఈరోజు పేరుకు మాత్రమే వజ్రకరూరు. ఒకటి ఫ్యాక్టరీ కానీ ఇంకోటి కానీ ఒక 10 మంది దాదాపు అంటే ఒక 100 మంది 50 మంది బతికే తిరుగుడు లేదు. అంతర్జాతీయ వజ్రాల పరిశోధకులు ఇటీవల ఈ ప్రాంతంలో పర్యటించి పరిశోధనలు చేశారు. వజ్రాలు దొరికే కింబర్లైట్ మట్టి నమూనాలు సేకరించి ఈ ప్రాంతంలో విలువైన వజ్రాలు ఉన్నట్టు స్పష్టం చేశారు. అయితే వజ్రాల పరిశోధనకు ప్రభుత్వం ముందుకు అడుగు వేయటం లేదన్న విమర్శలున్నాయి. ఈ జాప్యం వెనుక అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కొన్ని వజ్రాల కంపెనీల వ్యూహం ఉందన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా వజ్రాల పరిశోధనలపై ప్రభుత్వం దృష్టి సారించి
పరిశ్రమలు స్థాపించి కరువు సీమలో ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు కృషి చేయాలని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక డైమండ్స్ ను వెలికి తీసేందుకు అయ్యే ఖర్చు వాటి విలువల కన్నా అధికమవుతోందన్న నివేదికలే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చిన్న చూపుకు కారణమనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద సీమ భూముల్లో ఏటా వర్షాకాలంలో వజ్రాలు దొరుకుతూనే ఉన్నాయి. కరువు ప్రాంత జనం ధనలక్ష్మి ఐ లవ్ యూ అంటూ ఆశగా ఆతృతగా సీమ భూగర్భంలో వజ్ర నిక్షేపాల వేట సాగిస్తున్నారు. దొరికితే పండగే, దొరక్కపోయినా బాధపడరు. రేపు దొరుకుతుందేమో అని ఆశ. ఇది ఇవాటి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.